మాయం. గుంటూరు జిల్లా పొన్నూరు తహసీల్దార్ కార్యాలయం కీలక దస్తాలు మాయమయ్యాయి. స్థానిక సుందరవల్లి రాజ్యలక్ష్మి సమేత సాక్షి భావనారాయణ స్వామి దేవాలయానికి చెందిన సర్వే నెంబర్ 221Bలో 25 ఎకరాల భూమి ఉంది. 1998 సంవత్సరంలో 25 ఎకరాల భూమిని అప్పటి తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం నిరుపేదలకు కేటాయించి పట్టాలను పంపిణీ చేసింది. ఆ కాలనీకి మాజీ రెవెన్యూ శాఖ మంత్రి ధూళిపాల వీరయ్య చౌదరి పేరుతో నామకరణం చేశారు. కొంతమంది ఈ భూమికి సంబంధించి నకిలీ పట్టాలు సృష్టించి అవినీతికి పాల్పడడానికి కాలనీకి చెందిన స్థానికుడు ఇచ్చిన ఫిర్యాదు మేరకు సిఐడి అధికారులు విచారణ చేపట్టారు. ఆ ప్రక్రియ ఇంకా కొనసాగుతోంది. పట్టాల జాబితా విచారణకు సంబంధించిన ముఖ్య దస్త్రాలు తహసీల్దార్ కార్యాలయంలో అధికారి ఆధీనంలో ఉన్నాయి. ఇవాళ జరిగిన ఎన్నికల సందర్భంగా జరిగిన మార్పుల తర్వాత మాయమైనవి అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. అయితే ఒలింపిక్స్లో భారత్కు పథకం లేకుండా మరో రోజు. ప్యారిస్ ఒలింపిక్స్లో 5 రోజుల వ్యవధిలో భారత్కి 3 పథకాలు రావడంతో అభిమానుల్లో ఎంతో ఉత్సాహం. ఈ ఊపులో మరిన్ని పథకాలు ఆశిస్తే వరుసగా 4 రోజులు రక్తహస్తాలే మిగిలాయి. సోమవారం త్రుట్లో 2 పథకాలు చేజారే. బ్యాడ్మింటన్ లక్ష్య సేన్ కాంస్యపోర్ల ఆధిక్యంలో ఉండి ఓడిపోయాడు. షూటింగ్ స్కీట్ మిక్స్డ్ ఈవెంట్లో మహేశ్వరి అనంతజీత్ జోడీ కూడా త్రుట్లో కాంస్యం కోల్పోయింది. పథకం దిశగా అడుగులేస్తున్న రెజ్లర్ నిషాను గాయం దెబ్బతీసింది అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. లేకపోతే Z+ భద్రతను పునరుద్ధరించేలా ఆదేశించండి. కూటమి ప్రభుత్వం నన్ను అంతమొందించాలని చూస్తుంది. హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసిన జగన్. రాష్ట్ర ప్రభుత్వం తనకున్న Z+ కేటగిరీ భద్రతను కుదించడానికి సవాల్ చేస్తూ మాజీ సీఎం జగన్ హైకోర్టులో సోమవారం వ్యాజ్యం దాఖలు చేశారు. కేంద్ర హోంశాఖ తనకు Z+ భద్రత కల్పించిందన్నారు. ఓట్ల లెక్కింపునికి ఒక రోజు ముందు తనకు ఏ విధమైన భద్రత ఉందో దాన్ని పునరుద్ధరించేలా రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించాలని కోరారు. కేంద్ర హోంశాఖ కార్యదర్శి, రాష్ట్ర హోంశాఖ ముఖ్య కార్యదర్శి, రాష్ట్ర డీజీపీ, రాష్ట్ర స్థాయి సెక్యూరిటీ రివ్యూ కమిటీ తదితరులను ప్రతివాదులుగా పేర్కొన్నారు. 2019లో తనపై కోడికత్తితో దాడి జరిగిందని, సీఎం కాకముందే ఉన్నత స్థాయి భద్రతను కల్పించారన్నారు. సీఎం అయ్యాక 139 మందితో భద్రత కల్పించారని తెలిపారు. ఎన్నికల ఫలితాలు వచ్చాక నెల రోజుల్లో ఎలాంటి సమాచారం లేకుండా భద్రతను 59 మందికి కుదించారన్నారు. ప్రస్తుతం చాలామంది ఎమ్మెల్యేలకు ఉన్న పిఎస్ వ్యక్తిగత భద్రతా అధికారుల కంటే తనకు తక్కువ పిఎస్ఓలు ఉన్నారని వివరించారు. కూటమి ప్రభుత్వం తనను అంతమొందించాలని చూస్తోందన్నారు. ఈ అంశాలను పరిగణలోకి తీసుకుని Z+ భద్రతను పునరుద్ధరించేలా రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించాలని పిటిషన్లో జగన్ పేర్కొన్నారు. వార్తని హైలైట్ చేశారు.